మావిని తిరిపోయా పెరగాడు తిరిపోయా తాతయ్య మావిని కర్ర తీసుకొని కొట్టిన అంటగా ఏమంటే కొట్ల నేను చెప్పినగా అప్పుడు ఏం కొట్ల కొట్ల సినిమాలకు పోయేవాడంటగా స్కూల్కి పోకుండా సినిమాలు ఏమిటి తిరిగేవాడంటగా అప్పుడు తిరిగేట్లేదా తిరిగితే నేను ఒప్పుకోలే ఎందుకు పోవద్దన్నా అంతే పోవద్దనుకుని కొట్టినవంటగా రక్తానికి పోని నాకేం మంచం మీద మస్తు దూల పనులు చేసేవాడంటగా మామయ్య మామయ్య మొత్తం దూల పనులే చేసేవాడంటగా దూల పని దూల 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 చేసిండు బాగా దూలు చేస్తే నువ్వు మామయ్యని కొట్టకుండా మమ్మీ వాళ్ళని ఎందుకు కొట్టు ముగ్గురిని నిజంగా బలి చెప్తున్నావు ఎవరు నేను వాళ్ళని నేను కొడతా కొడితే తప్పమ్మా తప్పమ్మా Did you ever beat Amma? అమ్మమ్మ ఎప్పుడైనా కొట్టినావా Did she ever beat you? అమ్మమ్మ ఎప్పుడైనా నేను కొట్టిందా కొడతాం బలి కంటావా తాగి నన్ను ఎందుకు కొట్టును చిన్నప్పుడు నాకు చెప్పింది నన్ను ఎందుకు కొట్టును ఎందుకు కొచ్చి నువ్వు కోపం ఎందుకు వచ్చింది నేను స్కూల్ పోకపోతే ప్రేమగా చదువుకోవట్లేదని కొట్టిన అదే మరి ఏదో కాదు స్కూల్కి పోకపోతే ప్రేమగా వెళ్ళమని చెప్పాలి అంతేగాని చెప్పినా శాస్త్రాలు నువ్వు దేశం పంపించి వచ్చిన వెళ్ళమని చెప్తే వెళ్ళట్లేదని కొట్టిండు తప్పే ఉన్నది తప్పు కాదా కొట్టబట్టే ఇప్పుడు శిరీషాకి 5 ఉద్యోగాలు వచ్చినాయి 5 ఉద్యోగాలు వచ్చినాయి అటు పట్టుబట్టే వచ్చినాయి కదా తెలుసు నన్ను ఎందుకు కొట్టు తాతయ్య నాకు సారీ చెప్పు సరే సరే కానీ నాకు సంబంధం ఎప్పుడు తీసుకొస్తావు ఇప్పుడా నీ పిల్లలు బతలే సంబంధం సంవత్సరం ఎక్కడే మావికి చెప్పు మరి సంబంధం తీసుకురమ్మా ఎన్నిసార్లు చెప్తావు అసలు మొత్తం కూడా దాటట్లేవు నువ్వు ఎప్పుడు తీసుకొస్తావు నువ్వు బడి పోతానే చెప్తా తీసుకొస్తా నేను బడికి ఎందుకు పోతాను నేను జాబ్కి పోతుంటే జాబ్ బడి కాదు అదే బడి జాబ్ కాదు వేరే జాబ్ ఇప్పుడు ఆఫీసర్ నానా ఎంఆర్ఓ జాబు ఎంఆర్ఓ జాబ్ తీసుకొస్తాడు ఏం సంబంధం తీసుకొస్తావు చెప్పు మరి నాకు మంచి సంబంధం తీసుకొస్తేనే నేను చేసుకుంటా లేకపోతే పిచ్చి పిచ్చి వాళ్ళని తీసుకొస్తే తంత నిన్ను కాదు ఆడిని ఎట్లాంటి ఆయన తీసుకొస్తా చెప్పు మంచోడు కాదు చూడడానికి ఎట్లుండాలి నీ కళ్ళు పెట్టుకొని చూసేలా నానా కట్నం ఎంత ఇద్దాం శిరీషకి నేను ఈయన కట్నం మొత్తం కాదు మొత్తం మనమే ఇవ్వాలి మావి ఇస్తా అన్నాడు కట్నం వీళ్ళు ఇస్తాడంట వీళ్ళు ఇస్తాడంట వీళ్ళెవరిది మీది కాదు మావిదంటగా ఎవరైనా మాదే కదా నాకు ఇస్తాడంట సంబంధానికి సార్ తీసుకో మరి అట్లా నేను అట్లెట్లా మావయ్య మరి ఇల్లు నాకు ఇస్తే నువ్వేడుంటావు నేనేం ఇల్లు నాకు ఇస్తా అంటుండగా సంబంధం కింద మరి కాదు మీరు అడగరా మరి పిల్లగాళ్ళకి ఎట్లని కాదు అమ్మ వాళ్ళకి ఎట్లా మావయ్య శిరీషకి ఇస్తే అమ్మ